హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో గురించి చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేసిన హర్రర్ ఛానల్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. నిన్న మార్నింగ్ నుంచి చాలా హర్రర్ వీడియోస్ చూశాను. అలాగే నైట్ పడుకునే ముందు నా ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఒక హర్రర్ స్టోరీ రాసుకున్నాను. ఆ తర్వాత డిన్నర్ చేసి పడుకున్నా. కానీ ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్ర పట్టడం లేదు. అప్పుడు నాకెందుకో భయంగా అనిపించింది. ఈలోపు మా కిచెన్లో నుండి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. నేను భయంతో స్లోగా నడుచుకుంటూ వెళ్ళి మా కిచెన్ డోర్ ఓపెన్ చేసి చూశాను. అక్కడ వైట్ శారీలో మా అమ్మ నాకు పాలు కలుపుతుంది. అప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. కనిపించడం లేదా, నీకు పాలు కలుపుతున్నాను అనంది. ఈలోపు నాకు గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే నేను మా అమ్మ వైపు తిరిగి మాట్లాడుతుంటే ఆ వాయిస్ మాత్రం నాకు వెనుక నుండి వినిపించింది. నేను భయంతో స్లోగా వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు నా వెనకాల కూడా వైట్ శారీలో ఒకరి నుంచిని పాలు కలుపుతున్నారు. ఈలోపు నేను ఆవిడ ఫేస్ చూసి భయంతో గట్టిగా అరిచాను. ఎందుకంటే ఆవిడ కూడా చూడటానికి మా అమ్మలాగే ఉంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. భయంతో చెమటలు పడుతున్నాయి. వాళ్ళిద్దరూ నన్ను, నేను మీ అమ్మని నా దగ్గరికి రా, నేను మీ అమ్మని నా దగ్గరికి రా అని పిలుస్తున్నారు. నాకు మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో అస్సలు అర్థం కావటం లేదు. ఈలోపు నేను భయంతో ఫస్ట్ చూసిన మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. పక్కనే ఉన్న మా అమ్మలాగా ఉన్న ఇంకొక ఆమె భయంకరంగా చూస్తూ నా వైపే వస్తుంది. ఈలోపు నేను మా అమ్మని గట్టిగా పట్టుకున్నాను. ఆ తర్వాత మా డాడీ వాయిస్లో, ఎందుకురా అలా భయపడుతున్నావు అని వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మలాగా ఉన్న ఆవిడ మా నాన్న గొంతుతో మాట్లాడుతుంది. అప్పుడు నేను భయంతో, ఎవరు నువ్వు అని అడిగాను. అప్పుడు మా డాడీ, నేనురా మీ డాడీని, ఎందుకు భయపడుతున్నావు అని అన్నారు. అప్పుడు డాడీ మీరా, అసలు మీకేమైంది అని అడిగాను. అప్పుడు మా డాడీ తన పాకెట్లో మొబైల్ తీసి నాకు చూపిస్తూ, ఇది ఒక ఆండ్రాయిడ్ యాప్ అమ్మ, దీనిని వాడితే మనం ఎవరిలా మారాలనుకుంటే వాళ్ళలా మారిపోవచ్చు అని అన్నారు. అప్పుడు నేను చాలా గట్టిగా నవ్వాను. లేచి చూస్తే అది నా కల. ఈలోపు కిచెన్ రూమ్లో నుంచి మా అమ్మ, ఏంటి దయ్యం కథలు రాసి రాసి నీకు దయ్యం పట్టిందా అని అంది. సో ఫ్రెండ్స్, ఇది నా జీవితంలో జరిగిన ఒక హర్రర్ కామెడీ. మీ జీవితంలో కూడా ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే ఫేస్బుక్లో అనుష ఛానల్ అని నా పేజ్కి మెసేజ్ చేయండి. దాన్ని నేను పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాను. ఇంకా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.